భూమి లేని వాళ్ళకి పేదలకు ఇట్లా మళ్ళీ భూమి ఇట్లా ఇస్తాడు కేసీఆర్. చేశారా ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఇచ్చిండు, ఆయన బొందగిట్టి ఇచ్చిండు, ఎవరికి 3 ఎకరాలు ఇచ్చిండు, దున్నలేక వస్తున్నాం. 3 ఎకరాలు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, లేని వానికి అన్ని ఇచ్చిండు. విన్నావా? ఆయన పెట్టిన పువ్వ గది. డబుల్ బెడ్రూమ్లు కావాలంటే ఊర్లకే చూసుకోరు కాంగ్రెస్ వాళ్ళు, మేము కట్టించినాము అందరికి ఇచ్చినామని అంటున్నారు. కట్టేయలేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళకి చెప్తారు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ మేము ఇచ్చినాము కావాలంటే చూసుకోరు అంటారు. ఎవరికి ఏమి ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇవ్వలేదు. గానే ఉన్నాయిగా, తాళాలు వేసి ఉన్నాయి, పర్యలు పట్టే ఉన్నాయి, ఎవరికి ఏమి ఇవ్వలేదు. 10 ఏళ్ళ వేస్ట్ అంటారు దానిగానే అది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వల్ల ఏం లేదు, మళ్ళీ వచ్చేది మా పబద్ధమే, ప్రజలు నమ్మరు. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఇట్లా వస్తున్నాయి కదా, నమ్మరు అంటారు. మరి ఎవరిని కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటికైనా నమ్ముతారు. విన్నావా? మొదటి పట్టు అది. ఇది నిన్న మొన్న వచ్చిన పట్టు ఇది. ఎవరికేం చేసిండు? 4,000 ఇస్తాం, అది ఇస్తామని ఇకనిపాయి. ఊరికొక్కరికి దళిత బంధు ఇచ్చామంటే ఎంత మునగాడవు. 4 ఆడపిల్లలు పెళ్లి చేయని గది ఉంటే ఆయనకి ఊరికి ఒక్కరికంటే పేదలకి ఇచ్చారా లేకపోతే ఎట్లా ఇచ్చారు? పూరే బలిసినోనికి కోళ్ళపాడాలు గిలపాడాలు ఉన్నాయి ఆయనకి. ఎందుకు బలిసిన వాళ్ళకి ఎట్లా ఇస్తారు? పేదలకు ఇస్తే జర బాగా న్యాయం. నీ మంచి అని వాళ్ళ మనుషులకే ఇచ్చుకున్నాం, వాళ్ళ మనుషులకే. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి కాంగ్రెస్ నమ్ముతారంట? ఇక కొనకు వచ్చే మొదలు పట్టుకుని ఆయనే నమ్మాలి, ఆయనే నమ్మాలి. అడిగినా అడగవచ్చు మనము, రేపు మనం అన్ని నిలదీస్తాడు. ఏదా నువ్వు చేస్తానన్న పని అది ఎవడైతే ఉంది. మళ్ళీ వస్తాడంట కేసీఆర్. మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా, రేవంత్ రెడ్డి నమ్మరు. ఇక ఈ మొన్న ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లకే నమ్మరు, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో నమ్మరు అని అంటారు. ఆయనక మా ఆయన 300 ఓట్లు కూడా పడాయి ఊళ్ళో. ఆయన పడ్డదానికి పడాయ్యా. ఎట్లుందన్న మీకు ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్? మంచిగానే ఉంది మాకు. కేసీఆర్ 10 ఏళ్ళు ఉండే కదా, 10 ఏళ్ళలో మరి మీకు ఏమనిపిస్తుంది? మాకేం చేయలే ఆయన. ఎందుకు దళితులకి ఇట్లా దళిత బంధు అన్నారు కదా, పడుతుంది కదా, ఇప్పుడు పడుతుంది కదా, ఇప్పుడు వేస్తా అంటాడు, పడుతుంది దళిత బంధు. రైతు భరోసా. కేసీఆర్ అప్పుడు డబుల్ బెడ్రూమ్లు కట్టించిన, దళిత బంధు ఇచ్చిన, ఆయనే ఏడుస్తున్నాయి కట్టించినాయి, మళ్ళీ ఊలిపోతున్నాయి కట్టి. ఎందుకు పంచలేదా మరి? కట్టించేం లాభం, ఉత్త ఉంచుతుంది దీంట్లో. పంచాలే, కట్టిన ఆడబెట్టి పంచాలే. మళ్ళీ నేనే వస్తా, కాంగ్రెస్ వాళ్ళు మొన్న అవన్నీ ఉత్తమాటలు చెప్పి ఏదో గెలవాలని అవన్నీ చెప్పిన అంటారు. 6 గ్యారెంటీలు ఇట్లా వచ్చినాయి రాలే, ఇంకా కొన్ని అమలు అవుతున్నాయి, కొన్ని కాలేదు. భూములు అని పోతాయి, చూస్తాయి. విన్నావా? ఉన్నదే భూములు అని పోతా, నెత్తి ఇక మంగళం కూడా పట్టాడు. ఇక భూములు ఎందుకో అవును మరి, అన్ని లాభంలో భూములను గుంచుతాడు, పేరు చేసుకుంటాడు. ఎవరికేం చేస్తాడు? అనివారం చేసుకుంటాడు, అంతే. ఇక కాంగ్రెస్ పార్టీ మంచిదే, కానీ ఏం చేస్తున్నాడంటే పోయినోడు అంతా లాస్ చేసిపోయాడు సంసారం. ఈడేవో నేనేం చేయాలని కుడిలో పడ్డనుకోని తిప్పల పడుతుండు, కొన్ని సగం సగం ఇస్తుండు, ఇంకా సగం సగం ఆపుతుండు. ఇక అవి ఇస్తాడో సస్తాడో కానీ ఇక ఇది మాకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ బంగ్లాలన్నీ కట్టింది, ఇదంతా చేసింది. కేసీఆర్ అంతా పట్నం చుట్టుముట్టు, ఈరపట్నం చుట్టుముట్టు కూడా అంత అమ్మకదెంగి గుదక లబ్బి కట్టుకుడు. ఏమి ఇస్తుడు? ఆ సంసారం అంతా కుండలు బయట వేసిండు, బయట పడ్డాడు. వీడికి గెలిచి ఏం చేయమంటావు? ఇది నీ పిల్లలు దిగపోయినాక నువ్వేం చేస్తావు? అది గట్ట ఉంది ఈ సంసారం, మంచిగా లేదు. భూమి ఉందా నాకు 1 ఎకరు ఉంది. దళిత బంధు ఇట్లా మళ్ళీ ఇప్పుడు వేస్తుండ రైతు భరోసా ఇట్లా ఇప్పుడు వేస్తావు అంటున్నారు, కానీ మరి ఏమి వేస్తారో ఇక నుంచి. బీఆర్ఎస్ ఏమో రైతు భరోసా ఏది ఏదో మోసం చేసిరని మాటలు చెప్పి మోసం చేసిన. మరి మోసం చేసినాడు. 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చిండా, పక్క ఇల్లు కట్టించిండా, ఏం చేసినాడు? ఆడేం చేసినాడు? గుదక లబ్బి కట్టుకొని బిజినెస్ జైల్లోకి పోతుంది, ఇంత మూల్య కట్టుకొని. ఆడు అల్లుడు దిక్కుంగా దోసుకుంటాడు, కొడుకో దిక్కుంగా దోసుకుంటాడు. తప్పు చేయందే కావాలని జైలు పంపించిన అంటున్నారు ఎవరు? తప్పు చేయండి ఎవడో, నువ్వే తప్పు చేయవు, నిన్ను పోలీసుకి ఇస్తావు ఊకుంటావా?
మరి ఆడు కూడా తప్పు ఆడు అన్ని దోసుకుంటేనే తప్పులు అయితేనే జైలుకోతారు. ఎవడు తప్పుగా అంటే ఎవడు కూడదు. సీఎం బీజీ అట్ట ఎందుకు చేసింది మరి? కాదు, భూమి పబ్లిక్ భూమి గవర్నమెంట్ భూమి అమ్ముకున్నాక ఇది డబ్బు కట్టుకుంటే పక్కోడు ఊకుంటాడా? ఊకోడు. ఆడు జైలుకు పట్టించాడు. ఇంకా ఇక ఈ రేవంత్ రెడ్డి గారు ఈ కేసీఆర్ని కూడా పట్టిస్తాడు చేసిండు, కానీ ఊళ్ళో కాకుండా ఆయన కూడా పట్టిస్తాడు.